బడీస్ ఇవాళ మా మమ్మీ అయితే పాలకూర మిల్ మేకర్ అయితే చేస్తుంది చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత మిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో వేసి తీసిన మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మంచిగా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. 5 to 10 minutes అలా వదిలేసేయాలి. తర్వాత మూత తీసిన తర్వాత బాగా అయిందా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ 2 minutes వరకు మూత పెట్టేసేయాలి. తర్వాత మూత తీసిన తర్వాత కర్రీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.